హాయ్ గాయ్స్, కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు భయ్యా, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్. కేఎల్ఈఎఫ్ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కి సంబంధించిన మేనేజ్మెంట్ ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? కేఎల్ యూనివర్సిటీ గుంటూరు వైస్ ఛాన్సలర్ ఇంకా ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ని అరెస్ట్ చేశారు. సిబిఐ వాళ్ళు 20 లొకేషన్స్ లో రేడ్ చేశారు భయ్యా. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫేక్ రేటింగ్ తీసుకున్నారంట. మూవీస్ కి ఇంకా ప్రొడక్ట్స్ కే రేటింగ్స్ ఉంటాయి అనుకున్నారా? కాదు, కాలేజెస్, హాస్పిటల్స్ ఇంకా రెస్టారెంట్స్ కి కూడా ఉంటాయి రేటింగ్స్. ఇవి యూజర్ రేటింగ్స్ కాదు, ఒక ఆటోనమస్ బాడీ ఉంటుంది, దాని పేరే నాక్. నాక్ ఏం చేస్తుందంటే కాలేజెస్ ని ఇన్స్పెక్ట్ చేసి ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాయా లేదా, కరికులం సరిగ్గా ఉందా లేదా, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉంది, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ పరిశీలించి వాళ్ళకి ఒక రేటింగ్ ఇస్తుంది. కాలేజెస్ కి అయితే గ్రేడ్స్ ఇస్తారు భయ్యా, ఏ+, అలా. నాక్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అక్రిడేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ని అక్రిడేట్ చేస్తారు. ఓకే, ఈ ఇన్స్టిట్యూషన్ లో ఫెసిలిటీస్ బాగున్నాయి, మా నార్మ్స్ ఇంకా రూల్స్ ఫాలో అవుతున్నాయి అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం. ఆ గ్రేడ్స్ చూసి స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, ఫీజులు ఎక్కువ వసూలు చేయొచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి. ఈ అక్రిడేషన్ వల్ల క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతుంది భయ్యా. ఏ++ ఏమో హైయెస్ట్ గ్రేడ్, ఏ+ నుంచి డి దాకా. అయితే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ ఇంకా ఈ నాక్ కి సంబంధించిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే, నాక్ వాళ్ళు బ్రైబ్ తీసుకున్నారు భయ్యా, లంచం. ఈ గ్రేడ్స్ ఇవ్వడానికి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు నాక్ వాళ్ళకి లంచం ఇచ్చారంట. సో లంచం తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేశారు, లంచం ఇచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. లంచం ఎందుకు ఇచ్చారు అంటే మంచి గ్రేడ్ కోసం, ఏ++ గ్రేడ్ కోసం లంచం ఇచ్చారు. ఒక 20 ప్లేసెస్ ఆల్ ఓవర్ ఇండియా సోదాలు చేశారు భయ్యా సిబిఐ వాళ్ళు. ఒక 37 lakhs, 6 ల్యాప్టాప్లు ఇంకా గోల్డ్ ఇంకా ఫోన్స్ సీజ్ చేశారు భయ్యా నాక్ అఫీషియల్స్ దగ్గర నుంచి. నాక్ చైర్మన్ ని కూడా అరెస్ట్ చేశారు భయ్యా. నాక్ కమిటీ మెంబర్స్ రాజీవ్ అని ఉన్నాడు, ఆయన జేఎన్యూ లో ప్రొఫెసర్, ఆయన అరెస్ట్ చేశారు. డి గోపాల్, డీన్ ఆఫ్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. వీళ్ళందరూ నాక్ కమిటీ మెంబర్స్. వీళ్ళ ఇన్స్టిట్యూట్ ని ప్రాపర్ గా చెక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి రేటింగ్ ఇవ్వాలి. అలా కాకుండా డబ్బులు తీసుకొని రేటింగ్ ఇచ్చారని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫేక్ గ్రేడ్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, నాకు ఏ++ ఇచ్చారు డబ్బులు తీసుకొని, కానీ నా కాలేజ్ లో ఫెసిలిటీస్ లేవు. స్టూడెంట్స్ ఎవరైతే చాలా ఫీజు కట్టి వస్తారో వాళ్ళ గ్రేడ్ చూసి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోతే నష్టపోతారు కదా. సో ఈ ఫేక్ గ్రేడ్స్ వల్ల చాలా నష్టం ఉంది స్టూడెంట్స్ కి. స్టూడెంట్స్ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది, సరైన చదువు చదువుకోలేకపోతారు వాళ్ళు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందదు వాళ్ళకి. సో ఈ అసెస్మెంట్ ఇంకా అక్రిడేషన్ చాలా ఇంపార్టెంట్ కాలేజెస్ కి, స్టూడెంట్స్ భవిష్యత్ కోసం. కాలేజ్ మేనేజ్మెంట్కి అయితే డబ్బులు వచ్చేస్తాయి, ఫీజులు వసూలు చేస్తారు, కానీ నష్టపోయేది స్టూడెంట్స్. సో చాలా కాలేజెస్ ఇలా ఫేక్ గ్రేడ్స్ తీసుకొని ఉంటారు. సో ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పాలి సిబిఐ వాళ్ళు తీసుకున్నది. చూడాలి మరి ఎన్ని కాలేజెస్ బయటపడతాయో ఇలా ఫేక్ గ్రేడ్స్ తీసుకున్న కాలేజెస్. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది భయ్యా కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, అదే కేఎల్ఈఎఫ్ కి సంబంధించిన అరెస్ట్ వెనకాల స్టోరీ. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.